జగిత్యాలలో క్యాడర్ భారతీయ జనతా పార్టీ చాలా బలంగా ఉంది, ఏమి ఇబ్బంది లేదు. కాబట్టి ఆమె రాబోతున్నటువంటి ఎన్నికలలో మంచి గట్టి పోటీ ఇవ్వచ్చు. కాబట్టి శ్రావణి గారు వెనుకకి జరిగే అవకాశం లేదు. జీవన్ రెడ్డి అన్న భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యేటటువంటి సిచ్యువేషన్ లేదు. మరి జీవన్ రెడ్డి అన్న ఎటు పోతాడు? జీవన్ రెడ్డి అన్న చూపులు ఎటువైపు ఉన్నాయి? మరి జీవన్ రెడ్డి అన్న కాంగ్రెస్ నుండి రాజీనామా చేస్తే ఏ పార్టీలో పోయే అవకాశం ఉండొచ్చు అంటే బీఆర్ఎస్ పార్టీలో పోయేటటువంటి అవకాశాలు సుమారు 80% కనబడుతున్నాయి. 80% జీవన్ రెడ్డి ఆయన బీఆర్ఎస్ పార్టీలో పోయే అవకాశాలు కనబడుతున్నాయి. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలో జీవన్ రెడ్డి ఉన్నాడు, కాంగ్రెస్లో ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నన్ను పట్టించుకుంటలేదు అనేటటువంటి ఆలోచనతోటి ఆయన బీఆర్ఎస్ పార్టీలోకి పోయిండనుకో, కాంగ్రెస్ క్యాడర్ సుమారు 80% ఖాళీ అయిపోతుంది. 80% కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ఖాళీ అయిపోతుంది. వందలాది మంది కాంగ్రెస్ పార్టీ లీడర్లు కార్యకర్తలు జీవన్ రెడ్డి వైపు ఉంటారు. జీవన్ రెడ్డి ఏ పార్టీలో పోతే ఆ పార్టీలోకి వస్తారు. జీవన్ రెడ్డికి అంత బలమైనటువంటి క్యాడర్ ఉంటుంది జగిత్యాలలో.